ములుగు జిల్లాలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ పరిధిలోని ఉప ఆలయమైన గొల్లాల గుడి గుప్త నిధుల కోసం గుర్తు తెలియని దుండగుల చేతిలో ధ్వంసమైంది. రామప్పలో ఆలయ పరిసరాల్లో గుప్త నిధులు కలకలం రేపింది. గొల్లాల గుడి ఆలయం పై కప్పు పగలగొట్టి లోపలికి చొరబడి గుర్తు తెలియని దుండగులు శివలింగాన్ని పెకిలించారు. పురావస్తు శాఖ సిబ్బంది గొల్లాల గుడి ఆలయాన్ని శుభ్రం చేయడానికి వెళ్లగా పైకప్పు తీసి కింద పడేసి నిచ్చెన ద్వారా దుండగులు లోపలికి దూరినట్లు గుర్తించారు. ఆలయం లోపల శివలింగంతో పాటు శిల్పాలను దుండగులు పడగొట్టారు. ఆలయం లోపల పువ్వు ఆకారంలో ఉన్న శిల్పాన్ని పగలగొట్టి పక్కకు పడేశారు. దాని కింద గుప్త నిధులు ఉన్నాయని అనుమానంతో పగలగొట్టినట్లుగా తెలుస్తోంది. కేంద్ర పురావస్తు శాఖ అధీనంలో ఉన్న గొల్లాల గుడి శిథిలావస్థలో ఉండగా కేంద్ర ప్రభుత్వ నిధులతో 2 ఏళ్ల క్రితం ఆలయంలోని శిల్పాలతో పాటు శివలింగాన్ని పునరుద్ధరించారు. దేవాలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గేటుకు తాళం వేసి ఉంచుతున్నారు. ఆలయంలో ధూపదీప నైవేద్యాలు లేనప్పటికీ ఆలయం చుట్టూ పిచ్చి మొక్కలు తొలగించి వచ్చే భక్తులు దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. గుప్త నిధుల తవ్వకంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి దుండగులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఇక పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఆ దుండగులు ఎవరు, ఏంటి, దీనిపైన ఎటువంటి దర్యాప్తు చేపట్టారు? శ్రీదేవి, మనం రామప్పలోని వెంకటాపురం మండలం రామప్ప దేవాలయం మనం చూసుకోవచ్చు. యునెస్కో గుర్తింపు పొందిన దేవాలయం. ఈ దేవాలయం ఉప ఆలయమైన గొల్లాల గుడిలో ఆలయ పైకప్పుని తొలగించారు. ఏదైతే పురావస్తు శాఖ వారు గుళ్ళను తిరిగి పునర్నిర్మిస్తున్నారు, అదేవిధంగా అందులో భాగంగానే ఈ గొల్లాల గుడిని కూడా పునర్నిర్మించడం జరిగింది. మార్పులు చేర్పులు చేసి దానికి అన్ని విధాలుగా భావితరాలకు అందించాలన్న ఉద్దేశంతో పురావస్తు శాఖ దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఏదైతే రామప్ప పరిసర ప్రాంతాలు కానీ ఇటు గణపురంలోని గణపేశ్వర ఆలయంలో గుప్త నిధుల కోసం భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి, అక్కడ గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారంతో ఈ గొల్లాల గుడి అది మొత్తం చీకటిగా కమ్ముకొని ఉంటుంది. దాని పైకప్పుని తొలగించేసి ఆ పైకప్పు తొలగించడం వల్ల ఆ గుడిలోకి వెలుతురు వస్తుందనే ఉద్దేశంతో ఆ పైకప్పును తొలగించి దుండగులు లోపలికి దిగి అక్కడ శివలింగం కింద గుప్త నిధులు ఉన్నట్టుగా భావించి ఆ శివలింగాన్ని కూడా శివలింగం కింద కూడా తవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ఇది కనీసం ఒక వారం రోజుల క్రితం జరిగినట్టుగా అయితే ఇటు పురావస్తు శాఖ అధికారులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంలోనే నిన్న ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఎప్పుడైతే వీరు అక్కడ పురావస్తు శాఖ వారు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ గుడి ధ్వంసం అయిపోయినట్టుగా పై కప్పును తీసి కింద పడేసి ఉన్నారు చూసి వాళ్ళు గుడిలోకి వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ గుడి కింద శివలింగం కింద తవ్విన ఆనవాళ్ళు కనబడడంతో నిన్న 7 గంటల ప్రాంతంలో ఆదివారం 7 గంటల ప్రాంతంలో వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అధికారులు అయితే త్వరలోనే ఈ యొక్క దుండగులను గుర్తించి వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్తున్నారు. ఏదైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారసత్వ సంపద యునెస్కో గుర్తించిన ఈ రామప్ప దేవాలయానికి ఒక పక్క భావితరాలకు అందించడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలి. అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క గుప్త నిధులు మనం చూసుకోవచ్చు. దగ్గరలో ఉన్న గణపురం మండలం భూపాలపల్లి గణపురం మండలంలో ఉన్న గణపేశ్వర ఆలయం కూడా ఇలాంటి తవ్వకాల్లో ఈరోజు శిథిలానికి చేరుకొనింది. కాబట్టి ఈ రామప్ప దేవాలయాన్ని పూర్తిగా రక్షణ వలయంలో ఉంచి భావితరాలకు అందించే విధంగా ఇలాంటి దుండగుల చేతిలో ఎలాంటి దుశ్చర్యలు పాలకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. శ్రీదేవి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.